కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఐకేపీ వీఓఏలకు కనీస వేతనం పెంచాలని మహబూబాబాద్ వీఓఏ అధ్యక్షులు నీలం కృష్ణవేణి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఐకేపీ వీఓఏలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐకేపీ వీఓఏ సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ వీఓఏల సమస్యలను గత ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీఓఏలపై సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో గెలిపించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమను విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఓఏలకు కనీస వేతనం 26,000, ఆరోగ్య ప్రమాద బీమాలను కల్పించడం, సిఏ ఉద్యోగులుగా గుర్తించి ఐడి కార్డులు మంజూరు చేయాలని, లేని ఏడల ఉద్యమాన్ని ఉధృతం చేసి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు నీలం కృష్ణవేణి. నేను మహబూబాబాద్ జిల్లా సిఐటియు నాయకత్వానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నా. ఈరోజు కార్యక్రమం ఏంటంటే పీడీ ఆఫీసర్ ధర్నా అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసినప్పుడు మాకు సీతక్క గారు ఒక హామీ ఇచ్చారండి, ఎక్కడ ధర్నా చేసినా కానీ మా ప్రభుత్వాన్ని కనుక మీరు తీసుకొస్తే మీకు 26,000 జీతం ఇస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని కోరేది ఫస్ట్ మా ధర్నా ఇదేనండి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసి మాకు ఎన్నో మోసాలు చేసిండు. ఆ ప్రభుత్వాన్ని గద్దదించి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం. మా వీవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తామని ఈ ప్రభుత్వం నిలబెట్టడానికి మేమెంతో అండగా ఉండి ప్రతి ఒక్క సభ్యురాలకు తెలుగువాడిగా ఉండి వర్క్ చేసి వాళ్ళకి చెప్పుకుంటే ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం మాకు ఎంతో చేస్తుందని మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, మాకు కనీస వేతనకి 26,000 రూపాయలు ఇవ్వాలని. అదే సీతక్క మనం కోరుకున్నట్టుగానే ఆమె మాకు మంత్రి అయిపోయింది. ఆ మంత్రి అయింది. ఆమెను మేము అడుగునేది ఒకటే అండి. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు ఎంతో మోసం చేసిందని ఆమె మాతో చెప్పింది కాబట్టి ఆమె కనీస 26,000 ఇవ్వాలని, మాకు ఐడి కార్డులు ఇవ్వాలని మేము ఎన్నో పనులు చేస్తున్నాం. ఎటు పోతుందో ఎటు చేసినా కానీ మాకు ఆరోగ్య భద్రత అనేది లేదు. అందులోటి మేము చేసే పని గత 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామని గ్రామ స్థాయిలో ఏ వర్క్ వచ్చినా కానీ కింది స్థాయి నుంచి పనిచేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన లాస్ట్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలన ఫామ్స్ కూడా మేమే దగ్గరుండి 3 days రాసి ఆ ప్రజాపాలన ఫామ్స్ కూడా మేమే సక్సెస్ చేసినాం. అంటే ఈ ప్రభుత్వము వచ్చిన దగ్గర నుంచి మాతో ఎక్కువ పనులు చేయించుకుంటుంది. గత ప్రభుత్వం వీఓఎల్ అంటే ఏందో చేయట్లేదు, సీసీల ద్వారా పనిచేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వీఓఎల్ పేరు చెప్పి మొత్తం చేపిస్తుంది. అలా గుర్తించినప్పుడు ఆ గుర్తింపు తగ్గట్టుగా మాకు జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఏమైతుందంటే ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన కానీ మేము ర్యాలీ తీసి పీడీ దగ్గర ధర్నా చేసి ఖచ్చితంగా ఒక లెటర్ ఇస్తామండి. ఆ లెటర్ ద్వారా అన్ని రాష్ట్రాల నుంచి మా ఐకేపీ యూనియన్ నుంచి కూడా మేము ఇస్తున్నాము. ఇలా ఇచ్చిన తర్వాత మీరు మనం దృష్టిలో పెట్టుకొని మాకు ఇంతో అంత చెరువు వారిగా జీతం పెంచండి. లేదంటే మళ్ళీ రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని మేము సిద్ధంగా ఉన్నాం. హెల్ప్ చేసి ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం మాకు సాయం చేసి మాకు కనీస వేతనం ఇచ్చేటట్టుగా మీరు చేస్తే మళ్ళీ గత వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఇదే ప్రభుత్వం మేము కోరుకొని మా యొక్క ఆర్థిక సమస్యలు, మా యొక్క ఇబ్బందులు అన్ని మీరు చెరువు చేసి మాకు సాయం చేస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీఓఏలు అందరూ వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆ పీడీ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 4,36,000 గ్రూపుల్ని ఆ గ్రూపుల్లో 46.5 లక్షల మంది సభ్యులని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నది ఐకేపీ వీఓఏలు. 17,606 మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ వీఓఏలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో గతంలో ఉన్న టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు వాళ్ళ ఐకేపీ వివోఏలు శ్రమ దోపిడీకి గురవుతారు, వాళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యలు, ఆ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు. అందుకోసమనే ఈ ప్రభుత్వానికి ఇవాళ ఈ సమస్యల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధి లేదని చెప్పి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి ఇవాళ వినతి పత్రాలు ఇవ్వాలనుకున్నాం. తర్వాత రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రధానంగా ఈరోజు ఇవాళ ఐకేపీ వివోఏలో పనిచేసే వాళ్ళు కనీస వేతనాన్ని 26,000కి ఇవ్వాలని, అదేవిధంగా సెర్ఫ్ నుంచి వాళ్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్లకు ఇవాళ ప్రమాద బీమా, అదే ఆరోగ్య బీమా కల్పించాలని, అలాగే వాళ్ళు సెర్ఫ్లో పనిచేస్తున్న సందర్భం గత ప్రభుత్వం హామీ ఇచ్చింది 5,000 రూపాయల వేతనం ఇస్తాం, అదేవిధంగా ఆ సమాఖ్యల నుంచి కూడా వేతనం, కానీ ఇవి అమలు కావడం లేదు. అందుకోసం ఇవన్నీ అమలయ్యేటట్లు ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ పోరాటాన్ని ప్రారంభించినాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ సమస్యల్ని పరిష్కరించాలని, లేకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం.